చూస్తే తెలిసేది కదా. నా చేతుల్లోంచి బ్యాగ్ ఎత్తుకెళ్లిన గజ దొంగెవరో తెలిసేది. తెలిసే ఉంటుంది. లేదంటే పూర్తిగా చూడకుండానే ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందని అడుగుతాడా? అయితే దీని సంగతి నీకు ఎప్పుడో తెలుసన్నమాట. తెలుసురా. తెలిసే వీడు వీడి భార్య ఇంతకాలం దాచిపెట్టారు. మీ అత్తగారి కుటుంబాన్ని నెత్తిన పెట్టుకుని తాండవం చేస్తావు కదా. ఇప్పుడు నీ బామ్మర్ది నా దగ్గర నుంచి ₹1,00,000 దొంగతనం చేసింది బయటపడింది. ఇప్పుడు ఆ దొంగని, దొంగ అక్కని, దొంగ కుటుంబాన్ని ఏం చేయబోతున్నావో చెప్పు. ఎప్పుడు చూసినా వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి అమ్మనంటావు కదరా, ఇప్పుడేం మాట్లాడవేంటి? ఇంత పకడ్బందీగా ఈ విషయం దాచిపెట్టినా అంత తేలిగ్గా ఎలా బయటపడిందని అర్థం కావడం లేదనుకుంటాను. నానా, ఇది నాకు అర్థం కావడం లేదురా. నమ్మలేకపోతున్నాను. తన వల్లే తండ్రి చనిపోయాడని, తన తప్పు తెలుసుకొని ఆ అబ్బాయి బుద్ధిగా చదువుకుంటున్నాడనుకున్నాను. కానీ ఈ ఇంటి బండి దొంగతనం చేశాడు. ఈ ఇంటి డబ్బే దొంగతనం చేశాడు. మీ అమ్మ చేతిలోని బ్యాగు లాక్కుని డబ్బు దోచుకుని పోయాడు. మీ అమ్మ నన్ను అడిగే ప్రశ్నలు చూస్తుంటే నాకు కోపం వస్తోంది. కానీ ఆ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. విన్నావుగా? ఎప్పుడూ నీలాగే ఆ కుటుంబాన్ని వెనకేసుకొచ్చే మీ నాన్న కూడా తప్పుని తప్పుగానే చూస్తున్నారు. దొంగ పనిని దొంగతనంగానే చూస్తున్నారు. ఎవ్వర్నీ వెనకేసుకురావడం లేదు. మరి నువ్వేమంటావు? ఇదంతా సరే, మీనా ఏది? ఎక్కడుంది మీనా? అక్కడే ఉంది. అక్కడే ఉంటుంది. అక్కడే ఉండాలి. అక్కడే ఉంది అని చెప్పడం సమాచారం. అక్కడే ఉంటుంది, అక్కడే ఉండాలి అని చెప్పే హక్కు నీకెక్కడిదే? దొంగ కుటుంబం నుంచి కోడల్ని తెచ్చుకున్నాననే అపవాదు నా కుటుంబానికి వద్దు. దాన్నక్కడే ఉండనివ్వు. ఎందుకుండాలి? మీనా నా భార్య, ఈ ఇంటి కోడలు. కుటుంబంలో ఒకరు తప్పు చేశారని మీనాను తీసుకురావద్దంటే అర్థం ఉందా? నువ్వు తీసుకురావాలనుకున్నా మీనా వస్తుందని నేననుకోవడం లేదు. ఎందుకు? అత్తయ్య వాళ్ళింటికి వెళ్లి శివని చెప్పుతో కొట్టొచ్చారు. ఏంటి? ఇప్పటికే వాళ్ళమ్మ సగం చచ్చిపోయి ఉంటుంది. నువ్వు చేసిన అవమానంతో ఆ కుటుంబం ఏదైనా చేసుకుంటే? వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి? రాయ్, అందరూ నీలాగా అమ్మలాగా దులిపేసుకొని పోరు. ముందు నేనెళ్ళాలి, మీనాను చూడాలి, ఆ కుటుంబాన్ని ఓదార్చాలి. నువ్వేమన్నా చేసుకో, మీనాని మాత్రం తీసుకురావడానికి వీల్లేదు. మీనా ఎలాంటి తప్పు చేయలేదు, తీసుకునే వస్తాను. చూసావా, ఎంత చెప్పినా తీసుకొస్తానని ఎలా చెప్పెళ్తున్నాడు? ఇక్కడున్నది ప్రభావతి. నన్ను దాటుకుని అది ఇంట్లో ఎలా అడుగు పెడుతుంది? సార్, సరే నేను మళ్ళీ చేస్తాను. నాకు సార్, చూడండి, వాడి వయసు ఎంత, వాడు చేసే పనేంటి, ఎంత ధైర్యంగా బ్యాగ్ లాగేస్తున్నాడు. అవునవును, వాడి ధైర్యం చూడండి. అది ధైర్యం కాదు, నిర్లక్ష్యం. నన్నెవడు ఏమీ చేయలేడనే నిర్లక్ష్యం. చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా ఇలా దారిదోపిడులు, చైన్ స్నాచింగ్లకు అలవాటు పడితే ఇక కుర్రాళ్ళు ఏం బాగుపడతారు? నేటి యువతే రేపటి పౌరులు అంటారు. ఇలాంటి యువత ఉంటే దేశం ఎలా ముందుకెళ్తుంది? నిజమే. కొంతమందిని చూస్తే భవిష్యత్తు మీద ఆశ కలుగుతుంది, ఇంకొంతమందిని చూస్తే భవిష్యత్తే భయపడుతుంది. అప్పుడెప్పుడో వీడు చేసిన పనికి అందరూ మనల్ని అడుగుతున్నారు. అవును, సోషల్ మీడియాలో ఒక్క వీడియో వైరల్ అయితే చాలు, దొంగ చేసిన తప్పు కంటే ముందు పోలీసులు ఏం చేస్తున్నారని అడుగుతారు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఇంటర్నెట్లో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది, చూసారా? అదే చూస్తున్నాను మీరు సార్. చూస్తారా సార్? చూశానులే. ఆ దరిద్రాన్ని మళ్ళీ మళ్ళీ ఏం చూస్తాం? అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి అక్షింతలు పడుతున్నాయి. పట్టపగలే ఒక దొంగ రోడ్డు మీద దొంగతనం చేస్తుంటే మీ దృష్టికి ఇంకా రాకపోవడం ఏంటి అని అడుగుతున్నారు. సార్, వీడియో చూసి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, పోలీసులు ఎక్కడ అని. అందుకే చెప్తున్నాను, ఆ వీడియో ఇంకా ప్రాబ్లం అవ్వకముందే వాడు స్టేషన్లో ఉండాలి. ఎస్ సార్. అందులో వాడి మొహం కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? తెలీదు సార్, కానీ ఖచ్చితంగా వెతికి పట్టుకో. గుర్తుపెట్టుకోండి, దొంగ ఎంత తెలివిగా ఉన్నా చట్టం కంటే తెలివిగా ఉండడు. వాడు ఎక్కడున్నా వెతికి స్టేషన్కి తీసుకురండి. ఓకే సార్.